వెల్కమ్ టు తేజ ఆక్వా సొల్యూషన్స్. ప్రజెంట్ మనం విజయవాడలో కానూరు లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ ఎలక్ట్రోలాసెస్ ఇన్స్టాలేషన్ చేసామండి. ఇక్కడ సో స్కేల్ అనేది బాగానే ఉంది. దాంతోపాటు ఫంగస్ లాంటి బ్యాక్టీరియా లాంటి వాటర్ గట్టి ఇక్కడ ఎక్కువగా ఉంది కానూరు లొకేషన్లో. సో సార్తో ఒకసారి మాట్లాడదాం. మా ద్వారా ఎలా మమ్మల్ని అప్రోచ్ చేయడం అండి, ఎలా అనిపించింది మా వర్క్ అనేది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? రవికిరణ్ అండి. రవికిరణ్. ఎలా అప్రోచ్ అయ్యారు సార్ మాకు? ఇలా అంటే మీకు ఇది ఆలోచన ఎలా వచ్చింది? యూట్యూబ్ లో వీడియోస్ చూసి కాల్ చేసామండి మీకు. ఓకే. అది మీ క్లయింట్స్ ఫీడ్బ్యాక్ అయ్యి కొంచెం బాగానే ఉన్నాయని చెప్పి పిలిపించి పెట్టించుకున్నాము. పర్ఫార్మెన్స్ చూసి చెప్తాం మళ్ళీ 3-4 months తర్వాత 6 months తర్వాత. ఓకే. ఈ ఏరియా ఏమంటారు సార్? అంటే మనకి కానూరు అంటారు. కానూరు మెయిన్ సెంటర్. అడ్రస్ ఏంటి? నగర్ని హాస్పిటల్ అండి, వెనకాలే ఆ బిల్డింగ్ నగర్ని హాస్పిటల్. ఓకే ఓకే. అది అక్కడే నగర్ని హాస్పిటల్ అంటే మీకు ఎవరని చెప్తారు. అది సో వర్క్ ఎలా అనిపించింది సార్? వర్క్ అంతా బాగా చేశారు, చాలా ఫాస్ట్ గా చేశారు వర్క్ అంతా. అది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సార్, నాకు ఇది 24 hours బ్యాక్ యాక్చువల్లీ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ఇన్స్టలేషన్ క్లోజ్ చేసుకున్నాను. సో మీకు ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ కావాలి, ఎలక్ట్రోలాసెస్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తేజ ఆక్వా సొల్యూషన్లో మీకు వీడియోస్ ఉంటాయి. అండ్ ఈ ఇన్స్టలేషన్ ఎలా చేసామనేది ఫుల్ వీడియో మీకు ఆల్రెడీ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, రెజిన్ బేస్ కావాలన్నా సరే, ఆర్ఓ ప్లాంట్, డొమెస్టిక్ ఫిల్టర్ ఏదైనా సరే మేము సప్లై చేస్తున్నాము. సో ఎనీ వాటర్ ప్రాబ్లం అయినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు మీరు. ఇందులో ఏంటంటే మీకు ఎలక్ట్రోలాసెస్లో మెయిన్లీ బోర్ వాటర్ ఉండే కాల్షియం మెగ్నీషియం బ్రేక్ చేస్తుందండి. ఆ కాల్షియం మెగ్నీషియం బ్రేక్ చేయడమే కాకుండా దాంతోపాటు ఇందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్, వాటర్లో ఉండే బ్యాక్టీరియా ఫంగస్, పాచు, నీచు వాసన ఇలాంటివన్నీ మీకు పోతాయండి. మున్సిపల్ వాటర్లో మీకు ఎలా అయితే బ్లీచింగ్ స్మెల్ వస్తుందో అలా స్మెల్ ఇందులో స్వతహాగా తయారవుతుందండి బ్లీచింగ్ అనేది. అండ్ దాంతోపాటు మెయిన్లీ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీకు మోటార్ యొక్క హెచ్పి అని దాని యొక్క ప్రెజర్ని బట్టి మనం డివైస్ అనేది డిసైడ్ అవ్వాలండి. ఏది పడితే అది పెడితే మీకు వర్క్ అనేది కరెక్ట్గా అవ్వదు. దాని యొక్క ప్రెజర్ని బట్టి మనం ఇది ప్రొవైడ్ చేస్తేనే అది పర్ఫెక్ట్గా వర్క్ అనేది చేస్తుందండి. సో మీకు దీనికి సంబంధించి ఒకవేళ చిన్న చిన్న సైజులు పెడితే మాకు బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే కనుక అది వర్క్ కరెక్ట్ కాదండి, మీరు పెట్టి వేస్ట్ అక్కడ. సో మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉండి లో మెయింటెనెన్స్లో బెస్ట్ వర్క్ అవుతూ మీరు యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే వాటర్ని తీసుకోవాలనుకుంటే ఈ ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్వేర్ యూజ్ చేయండి. మీ హౌస్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.